హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గురు పౌర్ణమి కదా, మీరందరూ మనస్ఫూర్తిగా సంతోషంగా ఆ బాబాగారి పూజ చేసుకున్నారని ఆశిస్తూ నేను కూడా గురు పౌర్ణమి రోజున ఇలా పూజ జరుపుకున్నానండి. గురు పౌర్ణమి అంటేనే గురువులను ఆరాధించే రోజు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలిసిన రూపమే గురువు కదా. అలాంటి గురువు స్థానంలో మనం మన గురువుని కానీ, గురువు రూపంలో ఉండే సాయిబాబాని కానీ, రాఘవేంద్ర స్వామి వారిని కానీ, దత్తాత్రేయ స్వామి వారిని కానీ ఆరాధిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. నేను సాయిబాబా గారిని, రాఘవేంద్ర స్వామి వారిని ఆరాధించుకున్నానండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని అంటూ ఉంటాం కదండి. ఆ గురువు బలం ఉంటేనే మన పిల్లలు చదువు, ఉద్యోగం, గురు బలం ఉంటే ఏదైనా సాధించగలం. అన్నీ బాగుంటాయని, మనస్ఫూర్తిగా జరుగుతాయని కోరుకుంటాం కదా. అందుకే ఈ గురువారం వచ్చింది కదండి, గురు పౌర్ణిమ గురువారం. ఈ రోజు ఆరాధన చేసుకోవడం మన అదృష్టంగా భావించాలి. ముందుగా నేను బాబా గారిని అభిషేకానికి కావలసిన సామాన్లు పక్కన ఉంచుకొని, పసుపు గణపతిని చేసుకొని, ఆరాధనకు కావలసిన వస్తువులన్నీ దగ్గర పెట్టుకున్నానండి. బాబా గారిని అభిషేకం చేసుకొని ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, పంచదార, తేనె వీటితో శుభ్రం చేసుకుని మళ్ళీ యథాస్థానంలో బాబా గారిని ఉంచుకున్నాను. పసుపు గణపతిని చేసుకున్నాం కదండి. ముందుగా దీపారాధన చేసుకుని, దీపారాధనకి గంధం రాసి బొట్లు పెట్టి ఆ దీపారాధనకు నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు గణపతిని ఆరాధించుకున్నాను. పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, దీపం, ధూపం, హారతి, నైవేద్యం, ఇలా మనకు తెలిసిన ఉపచారాలతో గణపతిని అర్చించుకొని, ఇంక బాబా గారిని, షిరిడి సాయిబాబా గారిని, రాఘవేంద్ర స్వామి వారిని అర్చన చేసుకున్నానండి. షోడోపచారాలతో పూజ చేసుకుని, అష్టోత్తర శతనామాలతో అర్చన చేసుకున్నాను. ఈరోజు పూజ అనేది ఎలా జరిగింది, ఈ పూజ మీరందరూ జరుపుకున్నారని ఆశిస్తూ, నా పూజ మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.